ఇదిగోండి నేనైతే గుప్పుడు జీడిపప్పు తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు గుళ్ళు తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కొత్తిమీర నచ్చకపోతే కరివేపాకు వేసుకోండి దాని ప్లేస్‌లో. కానీ పకోడీలా ఉండదు. పేరుకి పకోడీ. హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఇంకా ఈ చలికాలంలో అయితే వెదర్ మారేటప్పటికి మనకి వాతావరణంలో తేడా వచ్చి కొంచెం చలి ఎక్కువగా ఉన్న జ్వరాలు, రొంపులు ఇవన్నీ కామనే కదా! అయితే మామూలుగా పిల్లలు ఏదో వీడియో చూసారంట. అదేదో గమ్మత్తుగా అనిపించిందంట ఆళ్ళకి. ఇదేదో బావుంది ఒకసారి ట్రై చేద్దామమ్మా ఈజీ ఇంగ్రీడియెంట్సే ఒకసారి ట్రై చెయ్యి అంటే, సరే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సరే అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. ముందైతే పచ్చిమిర్చి ఇలాగ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా అప్పటికప్పుడు మనకి ఇంట్లో ఒక్క ఉల్లిపాయతో కూడా చేసుకోవచ్చన్నమాట. అంత టేస్టీగా, ఈజీగా, కొత్తగా వెరైటీగా అనిపిస్తది. పకోడీ అంటున్నాను. అది ఎలాగా ఏంటన్నది కూడా మీకు ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ కూడా చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా పిల్లలు ఉన్న చోట ఉండరండి. ఏదో ఒకటి ఏవైనా వెరైటీస్ చూస్తే అది ట్రై చేయాలంటారు. ఈజీగా ఉంటే ముందే చెప్పేస్తారన్నమాట. అమ్మ ఇది ట్రై చేయి ఈరోజు ఎలా ఉంటది ఏంటని. అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఎన్టీఆర్ పకోడీ మాట. పేరు కొంచెం అంటే స్టార్ హీరో పేరు ఉంది కదా! అంటే ఆ రెస్టారెంట్‌లో ఆ పేరంట మరి. సాయిరమ్మని ఎందులో చూసారో నాకు తెలీదు గానీ వాళ్ళు చెప్పారు. సరే అని చెప్పేసి ఆ ఇంగ్రీడియెంట్స్ ఏసి ఈజీగా చేసేత్తాను. చాలా ఈజీ మాట. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర అయితే కట్ చేశాను. ఇందులోకి పల్లీలు కూడా వేయాలన్నమాట మనం. పల్లీలు కూడా వేసుకున్నాము. అలాగే శనగపిండి కొద్దిగా తీసుకున్నాను. సాల్ట్. ఇదిగోండి నేనైతే గుప్పుడు జీడిపప్పు తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు గుళ్ళు తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. పల్లీలు కూడా ఇందులో వేసేసుకున్నాము. పచ్చియేనండి పల్లీలు కూడాని. అలాగే కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. చాలా ఈజీ అనిపించింది నాకు. అందుకే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. కొత్త రెసిపీ మనకి నేర్చుకున్నట్టు ఉంటుంది కదా! శనగపిండి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. కార్న్‌ఫ్లోర్ క్రిస్పీగా ఉండడానికి. కారం కలర్ కోసం అన్నమాట అంతే. అలాగే చిటికెడు పసుపు. ఈజీగా 5 మినిట్స్‌లో అయిపోతుందండి ఇది. సరిపడగా ఉప్పు. అలాగే చికెన్ మసాలా పొడి ఏదైనా ఉంటే వేసేసుకోండి. గరం మసాలా పొడి అన్నమాట. ఇవి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి. ఈ లోపల మనం కళాయిలో నూనె పోసేసుకుందాం. నూనె కాగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఈ లోపల పకోడీకి పిండి అన్ని మసాలాలు వేసేసానండి. గరం మసాలాలు అన్నీ కూడాని. నూనె కాగే లోపల మనం అది కలుపుకుందాం. చాలా ఈజీ. 5 మినిట్స్‌లో అయిపోతుంది స్నాక్ ఐటెమ్ అయితేని. నేను ఇంకా వీడియో కోసమని 10 నిమిషాలు అంటే ఇవన్నీ చూపించడం వల్ల ఆ టైం సరిపోతుంది కానీ మీరు టకటక ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు. మీకు ఈ వేరుశనగలు ఉన్నాయి కదండీ పల్లీలు పీల్ తీసేసి వేసుకున్నా పర్వాలేదు. పల్లీలతోటి వేసుకున్న అదే తొక్కతోటి ఉన్నా పర్వాలేదు. మీ ఇష్టం అది. ప్రస్తుతానికైతే నేను ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేద్దాం. పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ కూడా మనం ఇలాంటి గుళ్ళు కూడా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు చిన్నగా చాప్ చేసి తక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేను కొన్ని వేసాను. ఇది బాగా కలిపేద్దాం. ఇదిగోండి ఉప్పు, గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను కదా! జీడిపప్పు, పల్లీలు ఇవన్నీని లైట్గా నీళ్ళు తోడుతా వేసేసుకోక కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇది మనకి పిండి ఇంకా కాలితే పడుతుంది. కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట. పిల్లలకి స్నాక్స్ ఏదైనా చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఇలా 5 మినిట్స్లో అయిపోయే స్నాక్స్ అండి. ఇంకా నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసాను. కొంచెం చూసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా మనకి అవ్వేలాగా చూసుకోవాలి. కొంచెం మనకి శనగపిండి తక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు. శనగపిండి అయితే పడుతుంది కొంచెం.
ఇలా చూసుకొని మనం కలుపుకోవాలి అండి. కొద్దిగా శనగపిండి కూడా కొంచెం వేసుకుంటున్నాను అనమాట. మనకి ఉండవ్వాలి పిండి, మనకి ఉండేలాగా వాటర్ చూసుకొని మరీ ఎక్కువ వేసుకోకుండా ఇలా మనం ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదా కారం అన్నీ చెక్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో పకోడీ అంటున్నారు కదా, ఇలా వంటల కింద చేస్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు. ఇదేనండి మరి ఎన్టీఆర్ పకోడీ స్పెషల్ అంట. ఏ రెస్టారెంటో తెలియదు కానీ మా సాయిరామ్ ఏదో ఒకటి చూస్తూ ఉంటాడు, ఇంకా అది చేసేదాకా ఆగడమాట. అమ్మ ఒకసారి ట్రై చేయమ్మా ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి అని. సరేలే పోనీ ఈజీగానే ఉన్న ఇంగ్రీడియంట్స్ అని నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో ఉన్న వాటితోటే కాబట్టి అండి, పెద్ద నెతుక్కొక్కర్లేదు. మనకు అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా, కార్న్ఫ్లోర్, శనగపిండి ఇవన్నీ. ఇలా చేసి అప్పటికప్పుడు వర్షం పడినప్పుడు ఈ శీతాకాలం వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి నూనె కూడా కాగిపోతుంది. మనం నింపాదిగా ఈ చేసుకున్న వంటలు అందులో వేసేసుకుందాం. చూడ్డానికే బాగున్నాయి కదండి. పకోడీ అని చెప్పి ఉండలేస్తున్నారు ఏంటంటే అని అనద్దు, ఇది స్పెషల్ అంట. యాజ్ ఇట్ ఈజ్ నేను అలాగే వేసేస్తున్నాను. చూడండి ఈజీగా అయిపోతుంది, పిల్లలకు కూడా నచ్చుతుందండి. జీడిపప్పు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు, పల్లీలు అయ్యిని. కొత్తిమీర నచ్చకపోతే కరివేపాకు వేసుకోండి దాని ప్లేస్లో. ఇలా నేను అన్ని ఉండలు వేసేస్తాను. సిమ్లో పెడదాం, కొంచెం లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు బాగా హీట్ ఎక్కింది కాబట్టి ఆయిల్ కొంచెం సిమ్లో పెడదాం. ఇదిగోండి ఇలాగా రెండో పక్కకి ఈజీగా అంటుకోవట్లేదు కూడా కనీసం. ఇందులోకి గ్రీన్ చట్నీ బాగుంటుంది, గ్రీన్ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. గ్రీన్ చట్నీ అంటే ఏముందంటే కొత్తిమీర, కొంచెం మిర్చి వేసుకుని చక్కగా పెరిగేసుకుని చట్నీ కానీ చేసుకుంటే లెమన్ వేసుకుని మనకి ఎలా కావాలితే అలాగా రకరకాలుగా చేసుకుంటాం కదా. హారిక గ్రీన్ చట్నీ చేస్తావా? కొత్తిమీర వేసి కొంచెం చిన్న మిక్సీ గిన్నెలోకి చేయవా నా కోసం ప్లీజ్? త్వరగా వేడివేడిగా మీకు ఎన్టీఆర్ పకోడీ టేస్ట్ చూద్దరు. కానీ ఎన్టీఆర్ పకోడీ అన్నయ్య చూసాడంట, సరే అని ట్రై చేశాను. 5 నిమిషాలు అయిపోద్ది. ఏమో ఆ రెస్టారెంట్లో దీని పేరు వచ్చిందంట, మరి ఎందుకు వచ్చిందో మనకు తెలీదు. సరే సర్వింగ్ బౌల్ తీసుకురా, పొడుగ్గా ఉంటుంది కదా ప్లేట్, అది తీసుకురా. ఇవి చూద్దాం, లోపల గంట కుక్ అవ్వాలి కదా, సిమ్లో పెట్టి చక్కగా కుక్ చేస్తున్నాను. ఇదిగోండి వేడి వేడి ఎన్టీఆర్ పకోడీ బాగుంది. పేరే నాకు కొత్తగా అనిపించింది, అందుకే ట్రై చేస్తున్నాను. అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మిగతాయి కూడా వేసేసుకుందాం. ఒకసారి రౌండ్ చేసి చక్కగా ఇవి కూడా వేగిపోయిన తర్వాత తీసేస్తాను. ఈ లోపల గ్రీన్ చట్నీ చేసుకుందాం. లాస్ట్ వేయండి, ఇంకా అయిపోయింది. పెద్దనే ఎక్కడ ఉన్నాడు? పిలిచావా? వచ్చాడా? ఎన్టీఆర్ పకోడీ అడిగావు కదరా, వేసాను. టేస్ట్ చేసి చెప్పు. ఏ బాబు అంత బిజీయా? మరి ఏమని అడిగావు, మళ్ళీ వర్క్ అంటున్నావు. సేమ్ అలాగే వచ్చిందా? కానీ పకోడీ ఇలా ఉండదు, పేరుకి పకోడీ, చూడ్డానికేమో బజ్జీలాగా బాల్ సైజులో ఉన్నాయి. సరే అయితే అక్కడ పట్టుకెళ్ళిపోదాం. దీనిపైన ఇంకొకటి ఉంది మెయిన్ ఇంగ్రీడియంట్స్, అది కూడా వేస్తేనే దీని రుచి పెరుగుతుందన్నమాట. అక్కడికి వెళ్ళిపోయాక మళ్ళీ చూపిస్తాను మీకు. డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం. దట్స్ ఇట్. అయితే ఇంకోటి ఉందన్నాను కదా, ఇది చాట్ మసాలా అంటమాట. మీకు బయట దొరుకుతుంది, విక్టరీలో లేకపోతే మాల్స్లో ఎక్కడైనా కిరాణా షాపుల్లో. దీన్ని చాట్ మసాలా అంటాం. ఇది కొంచెం మీకు ఎన్ని కావాలితే అన్ని తినండి, వేడివేడిగా ఈ చలి వెదర్లో అయితే, ఈ శీతాకాలం అయితే. పుదీనా గ్రీన్ చట్నీ, పుదీనా వేయలేదు, పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి. అందులో షుగర్ వేసుకోవాలి కొంచెం లిటిల్ బిట్. ఇంకా అన్నీ
ఇంకా చాలా ఉంటాయి వేసుకునేవి, ఇంకా నేను చూపించలేదు. అప్పుడు డ్రెస్ చేంజ్ ఏంటని అనుకుంటారు, పైన జాకెట్ వేసుకుని జాకెట్ ఇప్పేసాను వాటి. అవునా, సరే అయితేనే టేస్ట్ చేయి, ఒకటి తీసుకొని టేస్ట్ చేయి. నేను కూడా ఇంట్లో ఏమో పర్లేదు కొంచెం, ఇంట్లో అయినా అలాగే ఉంది. మనకి పైన ఏమో ఇక్కడ ఓపెన్ ప్లేస్ కదండి, చలి మామూలుగా అనిపించట్లేదు. ఒకసారి దగ్గర చూపించు, పైన కూర్చోను అన్న అలాగా. ఇదిగోండి ఒక్కసారి చూడండి, పొగలు భలే కుక్ అయింది కదా, వేడివేడిగా ఉంది కదా. పల్లీలు బాగా వేగినాయండి, పచ్చి పల్లీలు వేసాను కదా, ఎలా వేగుతాయా అనుకున్నాను. డీప్ ఫ్రై చేస్తున్నామంటే ఆ మాత్రం వేగుతుంది. ఇది రెండోదండి. దా చెల్లిని చూపించు, రాలే ఆగట్లేదు. నోరు గురించి చెప్తున్నాం మరి. ఎలా ఉంది? బుర్ర ఉప్పడం కాదు, ఎలా ఇలా చెప్పు మరి, టేస్ట్ చేసి చెప్పు. అంటే ఒక చెఫ్ ఇందులో ఏమేమి ఉన్నాయి అన్ని అబ్జర్వ్ చేస్తారు కాబట్టి నేను కూడా అబ్జర్వ్. తమరు చెఫా? ఏ డిగ్రీ చేశారండి? అప్కమింగ్ చెఫ్. ఈ మధ్య ఏం చేస్తుందంటే అండి, హార్గా ఎండినీస్ తీసుకొచ్చాం కదా, స్పెషల్గా దాని కర్రీస్ అదే చేసుకుంటుంది అనమాట. అందుకని చెఫ్ అని అదే ఫీల్ అవుతుంది. అందుకని నా వంటకు కూడా చూసేస్తుంది. ఎలా ఉంది? కాదు, ఎన్ని తినేసావు నువ్వు? అప్పుడే మేము ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు జీడిపప్పు బాగా తగ్గుతుంటే బాగుంది కదా. జీడిపప్పు పల్లీలు వేసారు, అదేదో కొత్తిమీర వేసారు. నువ్వు అంత పరీక్షించక్కర్లేదు, నువ్వు సైంటిస్ట్ ఏం కాదు. శనగపిండి వేసారు ముఖ్యంగా. ఒరే వాళ్ళు ఏమనుకుంటారా బాబు, ఇది పెద్ద రెస్టారెంట్లో ఇదో రెసిపీ అంట తెలుసా. ఇదిగో సాయిరమే చెప్పాడు నాకు చూసి చెయ్యమని, నేను అదే చెప్పాను వీడియోలో. చాట్ మసాలా ఇది బాగాలేదా? నేనే చేసా. మరి గ్రీన్ చట్నీ నేను చేస్తున్నా. మరి ఈ స్పైసీ లేకపోతే ఎలా నాన్న? చాలా బాగుందండి. మా వాళ్ళు అలాగే అంటారు కానీ మా ఇదిగో డాడీకి ఉంచుతారా, మీరే తినేస్తారా? ఇవే వచ్చినాయి. అమ్మో, నేను వీడియో ఫినిష్ చేసేస్తానండి, లేకపోతే మాట్లాడుతుంటే వీళ్ళు ఒకటి ఇక్కడే తినేసేటట్టున్నారు. మంచిగా బయట క్లైమేట్ అయితే చల్లగా ఉంది కదా, వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. మంచిగా టీ పెట్టుకుని తింటూ తాగితే ఇంకా బాగుంటుంది. నిన్నటి మీద కొంచెం బెటర్ అన్నమాట, వాయిస్ పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకొంచెం ఉండే కొద్దీ బెటర్ అవుతుంది. వీడు తీసుకొచ్చాడు ముందు ఫేవరు, ఒకరి తర్వాత ఒకరికి అందరికీ. అవునా, అంతే అండి, అలా ఉంది మాట ప్రస్తుతం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అంటే స్వెటర్స్ మళ్ళీ ఈరికి అది కొంచెం సెక్యూరిటీగా అన్నీ చూసుకుంటే మంచిది మాట. బాగా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. కిడ్స్కి పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని కూడా. ఎందుకంటే ఈ వెదర్కి అసలు మనకి పైకి బాగానే ఉంటారు కానీ వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. మా హారిక అయితే చూసారా సైలెంట్గా ఒకటి పట్టేస్తుంది. టేస్ట్ అయితే ఎదిరిపోయింది నిజంగానే. తప్పకుండా ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ 5 minutesలో అయిపోతుంది. స్పెషల్గా ఎవరికైనా చేసి పెట్టాలన్నా ఇలా చేసి పెట్టచ్చు. ఇదండి ఈరోజు వీడియో అయితే. మేము ఉండే కొద్ది ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాము, మీకు బోర్ కొట్టదు అన్నమాట, అలాగే ఉంటుంది. ఇంకా ఇప్పుడు దాకా అయితే కొంచెం ఫన్నీగానే నడిచింది మాకైతే. ఇంకా ఇది కొంచెం చూసారా, నాకు దృష్టి ఏంటంటే వాళ్ళ డాడీకి 2 ఉంచుతారా అని చెప్పేసి. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.